శంభల అనేది టిబెటన్ బౌద్ధ సంప్రదాయంలో ఒక ఆధ్యాత్మిక రాజ్యం. దీనిని శాంభాలా లేదా శాంబల్లా అని కూడా అంటారు. సంస్కృతంలో శంభల అంటే శాంతిస్థలం లేదా నిశ్శబ్ద స్థలం. పురాతన గ్రంథాలలో, ముఖ్యంగా కాలచక్ర తంత్రలో దీని గురించి ప్రస్తావించబడింది. కొన్ని హిందూ గ్రంథాలు, ముఖ్యంగా విష్ణుపురాణం, తెల్లవారుజాము 4:24 శంభలను విష్ణువు యొక్క చివరి అవతారమైన కల్కి జన్మస్థలంగా పేర్కొన్నాయి. కల్కి ఒక కొత్త యుగాన్ని, సత్యయుగం ప్రారంభిస్తాడని నమ్ముతారు. బౌద్ధ గ్రంథాల ప్రకారం శంభలను భవిష్యత్తు బుద్ధుడు, మైత్రేయుడు పరిపాలిస్తాడు. కాలచక్రతంత్రం ప్రకారం శంభలరాజు మంజుశ్రీకీర్తి క్రీస్తుపూర్వం 159లో జన్మించి 3,510,000 మంది మ్లేచ్ఛమత అనుచరులను పాలించాడు. వారిలో కొందరు సూర్యుడిని ఆరాధించేవారు. అతను సూర్యసమాధిని విడిచిపెట్టి కాలచక్ర బౌద్ధాన్ని స్వీకరించడానికి నిరాకరించిన 20,000 మందిని తన రాజ్యంలో నుండి బహిష్కరించాడని చెబుతారు. అయితే వారు తన ప్రజలలో తెలివైనవారు మరియు ఉత్తమమైనవారు అని గ్రహించిన తరువాత వారిని తిరిగి రమ్మని కోరాడు. కొందరు తిరిగి వచ్చారు. తిరిగిరానివారు శంభల నగరాన్ని స్థాపించారని చెబుతారు. శంభల ఒక భౌతిక ప్రదేశమా లేదా ఒక ఆధ్యాత్మిక క్షేత్రమా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీనిని హిమాలయాలలో ఎక్కడో దాగి ఉన్న ఒక నిజమైన రాజ్యమని నమ్ముతారు. ఇతరులు దీనిని ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి లేదా స్వచ్ఛమైన భూమికి ఒక మెటాఫోర్గా భావిస్తారు. శంభల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. దీనిని నిషిద్ధ భూమి, తెల్లనీటి భూమి, ప్రకాశించే ఆత్మల భూమి, జీవన అగ్నిభూమి, జీవన దేవుళ్ల భూమి మరియు అద్భుతాల భూమి అని కూడా పిలుస్తారు. హిందువులు దీనిని ఆర్యవర్త అని, చైనీయులు హసీటియన్ అని, రష్యన్ పాత విశ్వాసులు బెలోవోయిడే అని పిలుస్తారు. శంభల కేవలం స్వచ్ఛమైన హృదయం కలిగిన వారికి మరియు జ్ఞానోదయం పొందిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని నమ్ముతారు. ఇక్కడ ప్రేమ మరియు జ్ఞానం రాజ్యమేలుతాయని, ప్రజలు బాధలు, కోరికలు మరియు వృద్ధాప్యం నుండి విముక్తులై ఉంటారని చెబుతారు. ప్రస్తుతం శంభల యొక్క ఖచ్చితమైన స్థానం ఒక రహస్యంగానే ఉంది. అయితే దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అనేక సంస్కృతులు మరియు సంప్రదాయాలలో కొనసాగుతోంది. శంభల గురించి ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. కాలచక్రతంత్రం. శంభల భావన కాలచక్రతంత్రంతో చాలా దగ్గరగా ముడిపడి ఉంది. ఇది బౌద్ధమతంలోని అత్యంత సంక్లిష్టమైన మరియు అధునాతన బోధనలలో ఒకటి. కాలచక్రతంత్రం సమయం, విశ్వం మరియు మనస్సు యొక్క స్వభావాన్ని వివరిస్తుంది మరియు జ్ఞానోదయం పొందే మార్గాలను చూపుతుంది. శంభలను ఈ తంత్రం యొక్క ముఖ్యమైన కేంద్రంగా భావిస్తారు. పశ్చిమ దేశాల ఆసక్తి. 20వ శతాబ్దంలో శంభల గురించి పశ్చిమ దేశాలలో చాలా ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా థియోసాఫిస్టులు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులు దీని గురించి అనేక కథలు మరియు సిద్ధాంతాలను వ్యాప్తిచేశారు. నికోలస్ రోరిచ్ వంటి కళాకారులు మరియు యాత్రికులు శంభల కోసం ప్రయాణాలు కూడా చేశారు. సాహిత్యం మరియు కళలో శంభల భావన అనేక పుస్తకాలు, సినిమాలు మరియు ఇతర కళారూపాలకు స్ఫూర్తినిచ్చింది. ఇది ఒక ఆధ్యాత్మిక స్వర్గం, ఒక రహస్యమైన శక్తి కేంద్రం లేదా ఒక వ్యక్తి యొక్క అంతర్గత శాంతికి ప్రతీకగా చిత్రీకరించబడింది. భౌగోళిక అన్వేషణలు. శంభల ఒక నిజమైన ప్రదేశమని నమ్మిన కొందరు దానిని కనుగొనడానికి అనేక ప్రయత్నాలు చేశారు. హిమాలయాలు, టిబెట్ మరియు మధ్య ఆసియాలోని ఇతర ప్రాంతాలలో దీనికోసం అన్వేషణలు జరిగాయి, కాని ఎవరూ దానిని కనుగొనలేకపోయారు. ఆధ్యాత్మిక ప్రతీక. చాలామంది ఆధునిక ఆధ్యాత్మిక గురువులు మరియు రచయితలు శంభలను బాహ్యంగా కాకుండా అంతర్గతంగా చూడాలని సూచిస్తున్నారు. ఇది మనలో ఉండే శాంతి, జ్ఞానం మరియు సామరస్యం యొక్క స్థితికి ప్రతీకగా వారు భావిస్తారు. శంభల ఒక భౌతిక రాజ్యం కావచ్చు లేదా కేవలం ఒక ఆధ్యాత్మిక ఆదర్శం కావచ్చు. ఇంకా కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీకోసం. శంభల మరియు యుద్ధం. కాలచక్ర తంత్రం ప్రకారం భవిష్యత్తులో శంభల యొక్క రాజులు దుష్టశక్తులపై ఒక గొప్ప యుద్ధాన్ని నడిపిస్తారు. ఈ యుద్ధం మంచి మరియు చెడు మధ్య జరిగే అంతిమ పోరాటంగా వర్ణించబడింది. దీని తరువాత ఒక స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. ఈ అంశం శంభల యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఒక శక్తివంతమైన మరియు రక్షణాత్మకమైన అంశాన్ని కూడా జోడిస్తుంది. శంభల యొక్క భౌగోళిక వర్ణనలు. పురాతన గ్రంథాలలో శంభల యొక్క భౌగోళిక స్థానం గురించి కొన్ని వర్ణనలు ఉన్నాయి. ఇది మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఒక అందమైన లోయలో ఉందని చెబుతారు. ఇక్కడ స్వచ్ఛమైన నీటి ప్రవాహాలు
పచ్చని అడవులు మరియు అద్భుతమైన దేవాలయాలు ఉంటాయని వర్ణించబడింది. కొన్ని గ్రంథాలు దీనిని కైలాస పర్వతం దగ్గర లేదా మధ్య ఆసియాలోని ఇతర మారుమూల ప్రాంతాలలో ఉందని సూచిస్తాయి. శంభల మరియు టెలిపతి. శంభల నివాసులు టెలిపతి ద్వారా ఒకరితో ఒకరు సంభాషించుకుంటారని నమ్ముతారు. వారికి ఎటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు. వారు తమ మనస్సుల ద్వారానే భావాలను మరియు ఆలోచనలను పంచుకుంటారు. ఇది వారి సమాజం యొక్క సామరస్యాన్ని మరియు ఐక్యతను మరింత పెంచుతుంది. శంభల మరియు అమరత్వం. శంభలలోని ప్రజలు దీర్ఘాయుష్కులు మరియు వ్యాధులు లేని జీవితాన్ని గడుపుతారని కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వారు ఒక రకమైన ఆధ్యాత్మిక సాధన ద్వారా తమ శరీరాన్ని మరియు మనస్సును శుద్ధి చేసుకుంటారని, తద్వారా వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. అయితే ఇది భౌతికమైన అమరత్వం కాకపోవచ్చు, కానీ ఒక ఉన్నతమైన మరియు శాశ్వతమైన ఆధ్యాత్మిక స్థితిగా భావించవచ్చు. శంభల యొక్క ప్రవేశద్వారాలు. శంభలకు రహస్యమైన ప్రవేశద్వారాలు ఉన్నాయని నమ్ముతారు. వాటిని స్వచ్ఛమైన హృదయం మరియు సరైన ఆధ్యాత్మిక అర్హతలు ఉన్నవారు మాత్రమే కనుగొనగలరు. ఈ ద్వారాలు భౌతికమైనవి కావచ్చు, లేదా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవం ద్వారా చేరుకోగల ప్రదేశాలు కావచ్చు. శంభల గురించి ఎంత తెలుసుకున్నా దాని రహస్యం మాత్రం వీడదు. ఇది ఒక కలలాంటి ప్రదేశం, మానవ ఆత్మ యొక్క ఆదర్శాలు మరియు ఆకాంక్షలకు ప్రతిబింబంలా కనిపిస్తుంది. మీ ఆసక్తిని కొనసాగించినందుకు ధన్యవాదాలు. మీకు ఇంకా ఏమైనా ప్రత్యేకంగా తెలుసుకోవాలని ఉంటే అడగవచ్చు.